ఫ్రెండ్స్, నేను డాక్టర్ పబ్బు శ్రీను, జియాలజిస్ట్, హైడ్రో జియాలజిస్టు. అయితే ఇక్కడ మనము పోచంపల్లి నల్గొండ డిస్టిక్లో గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. అయితే మనకు ఇప్పుడు ఇక్కడ ఈ కనిపించేటటువంటి బావి వర్షాకాలంలో చాలా హెవీగా ఉంటుంది వాటర్ అనేది. అయితే ప్రజెంట్ ఏంటంటే మనకు 60 ఫీట్లలో 40 ఫీట్లలో వాటర్ అనేది డ్రై అయిపోయింది. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల ఈ బావులన్నీ ఎండిపోయినాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించేటటువంటి ఈ బావి పైన ఒక 5 నుంచి 10 ఫీట్ల వరకు హైలీ వెదర్డ్ ఉంది. హైలీ వెదర్డ్ ఉండడం వల్ల ఈ రైతులు ఇగో ఈ యొక్క రాతి గోడను కట్టడం జరిగింది. ఆ తర్వాత లేయర్ వచ్చేసి కొద్దిగా హార్డ్లీ వెదర్డ్ ఉంటుంది. ఆ వెదర్డ్తో పాటుగా ఫ్రాక్చర్ జోన్ ఉంది. ఆఫ్టర్ 50 తర్వాత చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఇందులో. కిందికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ జోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఆ వాటర్ అనేది 120-150 ఫీట్స్లో అవైలబిలిటీ ఉంది. మనం సర్వే చేసిన తర్వాత ఈ నియర్ బై సర్వే చేయడం జరిగింది. అయితే నేను డాక్టర్ జవహర్ గారు ఈ యొక్క ఫీల్డ్ని విజిట్ చేయడం జరిగింది. ఇలా వెదర్స్, ఇలా మొరము ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వర్షాకాలంలో ఖచ్చితంగా వాటర్ అనేది రీఛార్జ్ అవుతుంది. సమ్మర్లో కొద్దిగా తొందరగా డ్రై కావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీరు మీ పొలాలలో బోర్లు ఇష్టానుసారంగా వేసుకొని ఫెయిల్ చేసుకోకండి. ఇంకొకటి ఏంటంటే ఆ మెషిన్లో రెస్టివిటీ మీటర్లో వచ్చిన సర్వే ప్రకారంగా ఆ యొక్క పర్సన్స్కు ఐడియా లేనట్లయితే ఖచ్చితంగా బోర్లు అనేవి ఫెయిల్ కావడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు అనుభవం ఉన్నటువంటి సబ్జెక్టు పైన నాలెడ్జ్ ఉన్నటువంటి జియాలజీ పైన, జియాలజీ కండిషన్స్ పైన, ఆ జియాలజికల్ సెటప్ పైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళతో మాత్రం సర్వే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.